జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చిత్తూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన వివక్ష చూపుతూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం జాతీయ ఉపాధి హామీ పథకం. అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పథకంగా నామకరణం చేసి మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది. ఈ పథక ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి పేదవాడు పనికి పోయి కనీస వేతనం తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకునే భాగంలో ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇదొక ప్రతి మహిళ, ప్రతి పేద కుటుంబం ఈరోజు పొదుపు మార్గంలో నడిచారు. ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి సంపాదించుకున్నారు, వారి కుటుంబాన్ని వారు పోషించుకున్నారు, వారి పిల్లలను చదివించుకున్నారు. అలాంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని ఈ మహాత్మా గాంధీ పేరునే తొలగించే దానికి వాళ్ళు పూనుకున్నారంటే వాళ్ళు మహాత్మా గాంధీ పైన వివక్ష చూపడం కాదా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకు మీకు అంబేద్కర్ అంటే చిన్న చూపు? అంబేద్కర్ ని అవమానపరుస్తారు. చట్టసభల్లోనే అంబేద్కర్ కు ఘోరమైనటువంటి అవమానాన్ని సృష్టిస్తా ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీని ఎందుకు మీరు అవమానపరుస్తా ఉన్నారు? మహాత్మా గాంధీ గారి కంటి అద్దాలు స్వచ్ఛ భారత్ కు వాడుకున్నారు. మహాత్మా గాంధీ పేరుని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారు. అంటే మీరు ద్వంద్వ నీతి మహాత్మా గాంధీ పైన ఎందుకు? ఇలాంటి కుయుక్తులు, కుట్రలు మీరు మానుకోకపోతే ఉపాధి హామీ కూలీల ద్వారానే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి మహాత్మా గాంధీ పేరుని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంకి కొనసాగించాలనేసి ధర్నాలు, రాస్తారోకాలు చేసేందుకు కూడా మేమందరూ కూడా సిద్ధపడతామనేసి సందర్భంగా తెలియజేస్తాను.